హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉలవల తాలింపు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాని ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు ఉలవలు తీసుకొని ఉలవలు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మినిమం 7-8 గంటల వరకు బాగా నాననివ్వాలి. 7-8 గంటల తర్వాత బాగా ఈ విధంగా నానుతాయి. ఈ విధంగా కట్ చేస్తే కట్ అయిపోవాలి. ఇంత బాగా నానితేనే మీకు ఈ ఉలవల ద్వారా మీకు ఎలాంటి గ్యాస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉలవల్ని వాటర్తో పాటు కుక్కర్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా 7-8 విజిల్స్ తర్వాత మీకు వాటర్ ఈ విధంగా చాలా డార్క్గా వస్తాయి. ఉలవల నుండి వచ్చిన ఈ ఉలవల చారు మనకి చారు పెట్టుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఉలవలు ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఉలవలు మొత్తం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, 3-4 ఎండుమిర్చి వేసుకొని ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. వీటిలో తాలింపు దినుసులే చాలా టేస్టీ అనేది వస్తుంది. అలాగే పచ్చనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వసరం లేదు. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉలవలు యాడ్ చేసుకొని తగినంత సాల్ట్, రుచికి సరిపడా కారము, కొంచెం ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఉలవల తాలింపు రెడీ. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.